ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవుడు మానవునికి చెప్పని మాట లేదు, ఇవ్వని హెచ్చరిక లేదు. అన్నీ దేవుడు చెప్పారండి. అయితే మనిషే వినటం లేదు, తెలుసుకోవటం లేదు, గుర్తించడం లేదు, ఆ ప్రకారంగా జీవించడం లేదు. అంతే కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవుడు మానవునికి చెప్పని మాట లేదండి, ఇవ్వని హెచ్చరిక ఒక్కటి కూడా లేదు. అన్ని రకాలుగా దేవుడు మానవుణ్ణి మాట్లాడారు, అన్ని రకాలుగా దేవుడు మానవునికి హెచ్చరికలు ఇచ్చారు, అన్ని రకాలుగా దేవుడు మానవునితో స్పష్టంగా మాట్లాడారు. అయితే మానవుడే తన జీవితాన్ని గురించి ఆలోచించటం లేదు, దేవుని మాటలు వినటం లేదు, దేవుని మాటలు గ్రహించటం లేదు, దేవుని మాటలు తెలుసుకోవటం లేదు, దేవుడు చెప్పినట్లుగా జీవించటం లేదు. అందుకనే కష్టాల గుండా వెళ్తున్నాడు, అందుకనే బాధల గుండా వెళ్తున్నాడు, అందుకనే సమస్యల గుండా వెళ్తున్నాడు, అందుకనే పాపంలో పడిపోతున్నాడు, అందుకనే నష్టాన్ని పొందుకుంటున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దామండి, దేవుడు మనతో ఏమి మాట్లాడారు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఎటువంటి మాటలు రాయబడ్డాయి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఎటువంటి హెచ్చరికలు ఇవ్వబడ్డాయి? ఎటువంటి మాటలు పొందుపరచబడ్డాయని మనం చదివినట్లయితే, మనం వెతికినట్లయితే, మనం తెలుసుకున్నట్లయితే మన జీవితం శ్రేష్టమైనదిగా మార్చబడుతుంది. శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం, శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటాం, గొప్ప ఫలితాన్ని, గొప్ప ఫలింపును మనం పొందుకుంటాం. మరి ఇప్పటికైనా చదువుదామా? బైబిల్ గ్రంథాన్ని చదువుదామా? దేవుడు ఏమి చెప్పారు, ఏమని హెచ్చరించారు, ఎటువంటి మాటలు మాట్లాడారు తెలుసుకుందామా? ఆ ప్రకారంగా జీవిద్దామా? శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.